హే గైస్ సో ఈ సెక్షన్లో మనం ఫండమెంటల్స్ ఆఫ్ సెక్యూరిటీ కోసం ఫోకస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు డీప్ ఇన్ ఎనీ టెక్నికల్ లైక్ ఎస్క్యూఎల్, ఫైర్వాల్స్ ఎక్సెట్రా, ఫస్ట్ మనం కొన్ని తెలుసుకోవాలి. సో అవి ఏంటంటే ఒక సైబర్ ప్రొఫెషనల్గా మనం నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ని కాపాడుకుందాం. చాలా ఇంపార్టెంట్. ఇది అంత ఈజీ అయిన పని కాదు, ఎందుకంటే మనకి బయట నుండి వచ్చే థ్రెడ్స్తో పాటు ఇన్సెట్ థ్రెడ్స్ అంటే లోపటి నుండి. సో ఈ థ్రెడ్స్ ఎందుకు వస్తున్నాయంటే ఒక యూజర్ ఈజీ అండ్ సింపుల్ మెథడ్స్ని ఫాలో అవటం వల్ల. లైక్ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో ఒక వైఫై ఉంటుంది. సో వైఫై రూటర్ ఉంటుంది. సో ఫస్ట్ టైం మనకి ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మనకి ఒక డిఫికల్ట్ పాస్వర్డ్ అని ఇస్తాడు. ఒక డిఫరెంట్ స్పెషల్ క్యారెక్టర్స్తో కలిపి ఉంటుంది. సో దానిని మనం యూజ్ చేయము. వచ్చిన తర్వాత దాన్ని మోడిఫై చేస్తాం. మోడిఫై చేసి ఒక సింపుల్ పాస్వర్డ్ కింద మనం పెట్టుకుంటాం. ఎలాగంటే ఒక నిక్ నేమ్ కానీ, లేదంటే ఒక కుక్క పేరు కానీ, మన పేరు కానీ ఎవరో ఒక నిక్ నేమ్ అనేది పెట్టుకుంటాం. సో ఇలా డిక్షనరీ వర్డ్స్‌ని, టెక్నాలజీస్‌ని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే అది సింపుల్ అయిపోతుంది. సో ఇది ఒక కామన్ ఎగ్జాంపుల్. అండ్ ఛాలెంజ్ ఏంటంటే మనం ఒక సైబర్ ప్రొఫెషనల్‌గా ఒక ప్రొడక్ట్ అనేది ఈజీగా యూజ్ చేసినట్టు ఉండాలి. అండ్ సేమ్ టైమ్ అది చాలా సెక్యూర్డ్‌గా ఉండాలి. అంటే రిలయబుల్‌గా ఉండాలి ప్రొడక్ట్ అనేది. అండ్ ఇది ఒక పెద్ద రీజన్ మన సైబర్ ఇండస్ట్రీలో ఎక్కువగా బ్రీచెస్ అండ్ అటాక్స్ అవ్వడానికి. మనం ఎంతైతే ఎక్కువ సింపుల్ చేస్తామో అంత సెక్యూరిటీని కోల్పోతున్నాం. అండ్ మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ మన రీసెంట్‌గా 2022లోని చూసుకుంటే మనకి చాలా కంపెనీస్ అనేవి డేటా బ్రీచెస్ అనే అటాక్ మీద మనకి చాలా డేటా అనేది కోల్పోయింది. కొన్ని మిలియన్స్ అనేది అది డాలర్స్ అనేది స్పెండ్ చేసింది దీనివల్ల. అండ్ ఎండ్ ఆఫ్ ది డే సైబర్ అటాక్స్ వల్ల ఆర్గనైజేషన్స్‌కి చాలా లాస్ అవుతుంది. ఇవెందుకో తెలుసా? మనం చెప్పుకున్నట్టు సింపుల్ అండ్ కన్వీనియన్స్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల. సో ఈ వీడియోలో మనం ఫండమెంటల్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది చెప్పుకుందాం. మనం టాపిక్‌లోకి ఎళ్ళే ముందు ఒక 2 టాపిక్స్ అనేది మనం ఒక ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇండస్ట్రీలో కామన్‌గా మనకి వినిపించేవి ఏంటంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ. సో ఈ రెండిట్లకి చాలా తేడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది ఒక యాక్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అండ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ డేటాలోకి అనాథరైజ్డ్ యాక్సెస్ లేనివాడు యాక్సెస్ అయితే సెక్యూర్ చేయడం అనమాట. అండ్ కరప్షన్ కానీ, డేటా డిస్ట్రక్షన్ కానీ చేయడం, ఇలాంటి అన్‌లాఫుల్ మోడిఫికేషన్ నుండి ప్రొటెక్ట్ చేయడం. అండ్ ఇందులో మనం డేటా సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నాం. కానీ అది యూజ్ చేసే సిస్టమ్ గానీ, ఎటువంటి పరికరాల గురించి గానీ మనం మాట్లాడట్లేదు. సో ఇదనమాట. సో సెకండ్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సిస్టమ్ సెక్యూరిటీ అనమాట. సో ఇదేంటంటే యాక్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ సిస్టమ్స్. ఏ సిస్టమ్ అయితే ఒక సెన్సిటివ్ డేటా లైక్ పర్సనల్ ఇన్ఫో లేదా ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన కస్టమర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇది ఒక క్రిటికల్ డేటాని అయితే మనం సెక్యూర్ చేయడం ఈ టైప్‌లోకి వస్తుందనమాట. సో ఇది ఒక మొబైల్ కావచ్చు, ల్యాప్‌టాప్, కంప్యూటర్, సర్వర్ అండ్ నెట్వర్క్ ఏదైనా అవ్వచ్చు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. సో ఎవరైనా మనకి డేటా కోసం మాట్లాడితే అది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోసం. అలా కాకుండా ఒక సిస్టమ్ ఏదైతే డేటాని హోల్డ్ చేస్తుందో దానికోసం మాట్లాడితే అది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోసం అనమాట. సో ఈ సెషన్‌లో మనం ఫస్ట్ డొమైన్ జనరల్ సెక్యూరిటీ కాన్సెప్ట్ చెప్తున్నాం. సో ఈ టాపిక్‌లోకి వచ్చేసరికి మనం సిఐఏ థ్రెడ్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అండ్ ఇవి సైబర్ సెక్యూరిటీకి ఒక 3 పిల్లర్స్ లాంటివన్నమాట. సో ఏంటంటే మనం ఈ 3 పిల్లర్స్ కోసం కూడా మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే ఈ 3 పిల్లర్స్ అనేవి సిఏ థ్రెడ్ అనేది చెప్పి అది ఒక ఓల్డ్ అనేది అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు లేటెస్ట్‌గా మనకి 2 అనేవి యాడ్ అయ్యాయన్నమాట. సో అది మనం ఇంకా ఎళ్ళే కొద్దీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి? అండ్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి? అవైలబిలిటీ అంటే ఏంటి? అని తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఒక డేటాని మనం ఎవరికైతే ఆథరైజేషన్ ఆర్ యాక్సెస్ ఉన్నాదో డేటా వాళ్ళకి మాత్రమే యాక్సెస్ చేసినట్టు ఉండాలి. సో ఈ ప్రైవసీని మెయింటైన్ చేయడమే కాన్ఫిడెన్షియాలిటీ. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, వాట్సాప్ కావచ్చు, స్టోరీస్ ఆర్ స్టేటస్ కొంతమందికి మాత్రమే యాక్సెస్ ఇస్తాం. సో అలా యాక్సెస్ ఇచ్చినట్టు ఎలా పెడతామో అండ్ వాళ్ళు మాత్రమే చూస్తారు. లైక్ ఎన్‌క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. సో ఇది కాన్ఫిడెన్షియాలిటీ అంటే.
అండ్ నెక్స్ట్ ఇంటిగ్రిటీ అంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఏదైనా ఒక డేటాని మోడిఫికేషన్ అండ్ ఎడిట్ చేయకుండా మెయింటైన్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక మెసేజ్ సెండ్ చేసిన తర్వాత ఎడిట్ చేస్తే అవతల వాళ్ళకి ముందు మెసేజ్‌లో ఏం పెట్టామో, ఏమనుకున్నారు అని ఒక థాట్ అనేది వస్తుంది. అంటే మనం ఎడిటెడ్ అని చెప్పి వస్తుంది కదా! సో, అప్పుడు ఏమైతుందంటే మనకి అవతలోడు ఏది మార్చేసాడు ఫస్ట్ ఏదో పెట్టాడని చెప్పి ఒక అపనమ్మకం వస్తుంది. సో, అలా కాకుండా మనం ఒక ఎడిట్ లేకుండా అలాగ ఉంచితే దాన్ని మన అవతల వాళ్ళకి మన ఇంటిగ్రిటీని మనం ఫార్మ్ చేసినట్టనమాట. సో, ఇదనేది ఒక సెకండ్ పిల్లర్ ట్రస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ ద ఫైనల్ సిఏ థ్రెడ్‌లో ద థర్డ్ వన్ ఈజ్ అవైలబిలిటీ. ఒక డేటా అనేది ఎప్పుడూ 24 అవర్స్ అది మనకి అందుబాటులో ఉండాలి. అండ్ అవి పనిచేయాలి. లైక్ ఒక ఫైల్‌లో డేటా అనేది క్రాక్ అవ్వకుండా ఎప్పుడూ అవైలబుల్‌గా ఉండాలన్నమాట. ఏదైతే ఒక ఆథరైజ్డ్ యూజర్‌కి యాక్సెస్ చేసినట్టు ఉండాలి. ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఇంకా డైలీ యూజ్ చేసే అప్లికేషన్. ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ అయిపోతుంది. సో, ఇలాంటి కేసెస్ హై ట్రాఫిక్ ఆర్ లో ట్రాఫిక్‌లో కూడా మనకి అప్లికేషన్ అనేది యాక్సెస్ చేసిన విధానంగా ఉండాలి. సో, ఇవి ఒక 3 మెయిన్ పిల్లర్స్ అనమాట. సో, నెక్స్ట్ ఏంది మనం నాన్ రిపిటేషన్ అంటే ఒక యాక్షన్‌కి కానీ, ఈవెంట్‌కి కానీ గ్యారంటీ ఇవ్వటం అనమాట. ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని అగ్రీ చేస్తే కానీ నెక్స్ట్ లేఅవుట్ అనేది అపియర్ అవ్వదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనం ఓకే చేయాలి. ఫస్ట్ అది దాని తర్వాత మనం నెక్స్ట్ ఎళ్తాం. అలాగే నెక్స్ట్ ఆథెంటికేషన్ అండ్ నెక్స్ట్ ట్రిపుల్ ఏఏఏ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఆథెంటికేషన్, ఆథరైజేషన్ అండ్ అకౌంటింగ్. సో, ఆథెంటికేషన్ అంటే వెరిఫికేషన్ చేయటం. ఎగ్జాంపుల్ గూగుల్ లాగిన్. ఆథెంటికేషన్ మనం లాగిన్ అయిన తరువాత ఏ ఎక్స్‌టెన్షన్స్ యూజ్ చేసుకోవాలి. ఒక యూజర్‌కి యాక్సెస్ ఇవ్వడం అనేది ఆథరైజేషన్. ఎగ్జాంపుల్ యూట్యూబ్‌లో జనరల్‌గా వీడియోస్ చూస్తాం. సో, ఇక్కడ యూజర్స్‌కి వీడియోస్‌ని యాక్సెస్ అండ్ ఒక క్రియేటర్‌కి యాక్సెస్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే యాక్టివిటీస్ అండ్ రిసోర్సెస్ యూసేజ్‌ని మానిటర్ ఆర్ ఎనీథింగ్ ట్రాక్ చేయడం అనమాట. మానిటర్‌ని ట్రాక్ చేయడం. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అకౌంటింగ్‌కి మనం చాలా సెర్చ్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్‌లో గానీ, గూగుల్‌లో గానీ. సో, అవన్నీ కూడా హిస్టరీలోని మన లాగ్ డేటా అనేది అంతా కూడా సేవ్ అవుతుంది. సో, దీన్నే అకౌంటింగ్ అంటామనమాట. ఒక బిల్డింగ్ లాగా అనమాట. సో, మనం నెక్స్ట్ డిఫరెంట్ కంట్రోల్ కేటగిరీస్ అండ్ టైప్స్ డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు సెక్యూరిటీ కంట్రోల్స్ అంటే ఒక డేటాకి రిస్క్స్ తగ్గించడం అండ్ ప్రొటెక్ట్ చేయటం అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఆల్సో ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీని మెయింటైన్ చేయటం అనమాట. సో, అయితే ఈ సెక్యూరిటీ కంట్రోల్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ టెక్నికల్, మేనేజరియల్, ఆపరేషనల్ అండ్ ఫిజికల్ కంట్రోల్స్. కానీ మనం వీటినే వేరే విధంగా కూడా డిస్కస్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఉన్న డిఫరెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్ లైక్ ప్రివెంటివ్, డిటరెంట్, డిటెక్టివ్, కరెక్టివ్, కాంపెన్సేటింగ్, డైరెక్టివ్ కంట్రోల్స్. అండ్ ఇంకా మనం జీరో ట్రస్ట్ అనే కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసుకుంటాం. సో, జీరో ట్రస్ట్ అంటే యూజర్ ఇన్‌సైడ్ ఆర్ ఔట్‌సైడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది మ్యాటర్ కాదిక్కడ. సో, వాడు మన క్లయింటా, లేదంటే మన కస్టమరా, లేదా మన ఎంప్లాయీ అనేది జీరో ట్రస్ట్ కింద రాదు. అది ఒక వెరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ ప్రాసెస్‌తోని డేటాని యాక్సెస్ చేయటం అనమాట. సో, ఈ రెండిట్లితో లింక్ అప్ అయ్యి ఉంటుంది. సో, జీరో ట్రస్ట్ అనేది మన 'బిల్లా' 'ప్రభాస్' ఉన్నారు కదా! 'ప్రభాస్' 'బిల్లాలోని' ట్రస్ట్ నో వన్. సో, ఆ డైలాగ్ అనేది దీనికైతే వర్తిస్తుంది. జీరో ట్రస్ట్ అనేది ఎవరిని కూడా ట్రస్ట్ చేయదనమాట. సో, ఈ జీరో ట్రస్ట్‌ని మెయింటైన్ చేయడానికి కంట్రోల్ ప్లాన్ అండ్ డేటా ప్లేన్ యూజ్ చేస్తాం. సో, కంట్రోల్ ప్లాన్ అంటే ఏంటంటే దీనిలో ఐడెంటిఫై అండ్ థ్రెడ్ స్కోప్, రిడక్షన్, పాలిసీస్, యాక్సెస్ అనేవి ఉంటాయి. అండ్ డేటా ప్లేన్‌కొచ్చేసరికి మనం మెయిన్‌గా సిస్టమ్ ఆర్ పాలిసీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం ఈ సీరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. సో, ఈ సెషన్‌కైతే ఇంతే. సో, నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ సెషన్‌లో ఇంకా డీటెయిల్‌గా సెక్యూరిటీ ఫండమెంటల్స్‌ని తెలుసుకుందాం. సో, ఇప్పుడైతే మనం ఏమేమైతే ఒక ఫండమెంటల్‌గా ఒక పైపైన మనం డిస్కస్ చేసుకున్నాం అవే ఈ సెక్షన్ 2లోని ఇంకా బ్రీఫ్‌గా అనేవి
నెక్స్ట్ సెషన్స్‌లోని మనం డిస్కస్ చేసుకుంటాం.